ఒక డీఎస్పీ స్థాయి అధికారి అక్రమార్జన 200 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్‌లో కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల వ్యవహార శైలిపైన ఈ మధ్య వరుసగా నిఘా పెట్టింది. అధికారులు ఏసీబీ అధికారులు వరుసగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కంప్యూటర్ విభాగం పోలీస్ సర్వీసెస్ కంప్యూటర్ విభాగంలో ఉండేటువంటి డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భీమ్‌రెడ్డి, ఆయన బంధువులు, బినామీ నివాసాలు కలిపి 16 చోట్ల ఒకేసారి తనిఖీలు చేశారు. డైరీలో బినామీ ఆస్తుల లెక్కలు మొత్తం జాబితా రాసి పెట్టుకున్నారు. 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు, 8 కోట్ల విల్లా, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ వద్ద మరొక ఎకరం స్థలం. ఇది ఆయన సంపాదించినటువంటి ఆస్తి. అవినీతి విషయంలో ఒక భారీ తిమింగలంగా చెప్తున్నారు. పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్‌గా చేరి రాత పరీక్షతో ఎస్ఐగా ఎంపికై అక్కడి నుంచి డీఎస్పీ స్థాయికి వెళ్ళినటువంటి కంప్యూటర్ సర్వీసెస్ ఆపరేషన్స్ చూసే డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సుమారు 200 కోట్ల రూపాయల విలువైనటువంటి బినామీ ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. చూడండి, అంటే ఒక కానిస్టేబుల్‌గా వచ్చి ఆయన తెలివితేటలతో ఆయన ప్రోగ్రెస్ సాధించిన విధానాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఆయన చేసినటువంటి అక్రమార్జనను మాత్రం ఎవరు జీర్ణించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో తహసీల్దార్, ఆర్డీఓ స్థాయి నుంచి అనేక మంది పోలీస్ శాఖ వీటన్నిటిలో కూడా వరుసగా తెలంగాణలో ఈ వరుస రైడ్స్ జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు, వారి అక్రమార్జనకు సంబంధించినటువంటి ఫిర్యాదుల్ని రహస్యంగా సేకరిస్తున్నారు. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ భీమిరెడ్డి ఉదంతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా కిలోల కొద్దీ బంగారం దాచిపెట్టారనేటువంటి మాటలు వస్తున్నాయి. 16 చోట్ల తనిఖీలు ఇప్పటికే పూర్తయినాయి. సో ఇంకా ఈ కేసులో ఇది నిజంగా పెద్ద తిమింగలం అయితే కనుక ఇంకా ఈ కేసులో ఎన్ని బయటపడతాయో ఎన్ని చూడాలంటే, ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టాన్ని, ఎంత శ్రమని, ఎంత వ్యయాన్ని వీళ్ళు ఓర్చుకుంటారో, ఉద్యోగం వచ్చిన తర్వాత అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఇలాంటి కేసులను చూసినప్పుడు.